సార్ భోంచేయలేదట. ఒక పూట భోంచేయకపోతే ప్రాణం పోదు. ఒక్క పూట కూడా భోంచేయకపోతేనే ఆకలిగా ఉన్న మనిషికి ఆహారం అందించలేనివాడు జీవించిన మరణించిన వాడితో సమానం. మీరు కూడా ఓ ముగ్గురికి సాయపడండి. వాళ్ళని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పండి. దానివల్ల మీరు పొందే ఆనందం, తృప్తి అంతా ఇంత కాదు. మంచిని పెంచే ఈ మహాయజ్ఞంలో మీరందరూ భాగస్వాములవుతారని ఆశిస్తూ మీ చిరంజీవి. తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయేవాడే మూర్ఖుడు. ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు గనక. తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు, వాడే తెలివైన వాడు. జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. నేనెవరి దారికి అడ్డురాను, నా దారికి ఎవరన్నా అడ్డు